దొంగ పోలీస్ అంటే మనకేం గుర్తొస్తది? దొంగ ఎన్నో చోరీలు చేసి పారిపోతుంటాడు. పోలీసులు పట్టుకునే తానికి వారి ఎనకనే ఉరుకుతుంటారు. అంతే గదా! పోలీసులను జూస్తే దొంగలకు భయం. దొంగలను జూస్తే పోలీసులకు సంబరం. కానీ ఇగో గీడ కొంతమంది పోలీసులంటే భయం లేదు అన్నట్టే ఏం చేసిండ్రో చూడుండ్రి. చూసిండ్రా ఎట్లా పోలీస్ కార్ల నుంచి ఫోజులు కొట్టుకుంటా దిగుతున్నారో. వెనక నుంచి మ్యూజిక్ వస్తా అంటే హీరోల తిరిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటా ఫోజులు ఇస్తున్నారు. వాళ్ళ సొంత కారుకు పోలీస్ కార్ అన్నట్టు కలర్లు వేసి ఇట్లా చేస్తుండ్రు అనుకునేరు. కాదు, నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం ఈగలపెంట పోలీస్ స్టేషన్లు ఉన్న కారును ఎత్తుకొని వచ్చి ఇగో గిట్ల రీల్స్ చేస్తున్నారు. ఓర్ని మీరెక్కడ దొరికారా బాబు అనుకునేటట్టున్నది కదా వీళ్ళ వ్యవహారం. మరి అట్లున్నది రీల్స్ పిచ్చి. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రట. ఇంకేమున్నది, పోలీస్ జీబుల నుంచి హీరో తిరిగా ఫోజులు పెట్టి దిగితే వైరల్ కావా? పొట్టు పొట్టు షేరింగ్లు లైకింగ్లు చేసే వరకు నాగర్ కర్నూలు జిల్లాలో నానిపోయిందట ఈ ముచ్చట. చిన్న పోలీసు పెద్ద సార్ల కంట్లే పడ్డదట ఈ ముచ్చట. ఎందుకు ఇట్లా అయింది అని ఆరాధిస్తే ఈగలపేట పోలీస్ స్టేషన్ లా ఎస్ఐ సుట్టపోల పిల్లగాడు చేసిన పానటి ఇది. ఎస్ఐ మావోడే కదా అని పోలీస్ కార్ వేసుకొని కొన్ని రైడ్లు వేసిండ్రట. తర్వాత ఇగో గిట్ల రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండ్రట. ఇక దీని మీద సిఐ సారు పై ఆఫీసర్లకు ఫిర్యాదు చేసిండట. ఇట్లా అయితే పోలీసులు అంటే భయం లేకుండా పోతది. ఇలా సుట్టపోడొచ్చి రీల్స్ చేస్తే రేపు ఇంకోడొచ్చి నాకెందుకు కారు ఇయ్యవు, చట్టం ముందు అందరు సమానమేనాయే కాబట్టి నాకు కూడా కారు ఇయ్యుండ్రి అని అడిగి మరి రీల్స్ చేస్తాంటారు. కాబట్టి నిర్లక్ష్యంగా ఉన్న ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి అంతే కదా, డిపార్ట్మెంట్ వేరు చుట్టం వేరు అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.